रवींद्रचारनामनिकस्य लक्ष्मीनामनिकस्य वेंकटरमणामनिकस्य पद्मावतीनामनिकस्य सह कुटुंबस्य कश्यपशिवोत्तरार्भवस्य बाबुल रमेशनामनिकस्य सुनीतानामनिकस्य वंशी विघ्नेशनामनिकस्य गिरीश्वरनामनिकस्य सह कुटुंबस्य गणेशगोत्रोर्भवस्य गंगवन्नामनिकस्य नरेशनामनिकस्य लक्ष्मीनारायणनामनिकस्य नागलक्ष्मीनामनिकस्य सह कुटुंबस्य वशिष्ठगोत्रोर्भवस्य राहुलनामनिकस्य भरतनामनिकस्य सह कुटुंबस्य मडकुलगोत्रोर्भवस्य संतोषनामनिकस्य अरुणानामनिकस्य कावेरीनामनिकस्य सायरामनामनिकस्य सभवस्य लक्ष्मीनरसय्यानामनिकस्य इंदिरानामनिकस्य लहरीनामनिकस्य अमितनामनिकस्य सह कुटुंबस्य श्रवणऋषिगोत्रोर्भवस्य भास्करनामनिकस्य लावण्यानामनिकस्य सुशान्तनामनिकस्य अनन्यानामनिकस्य नन्दितानामनिकस्य आनन्दितानामनिकस्य सह कुटुंबस्य नन्दिगोत्रोर्भवस्य चन्द्रशेखरनामनिकस्य नागवन्नामनिकस्य कल्याणकुमारनामनिकस्य गौरिकानामनिकस्य सायनामनिकस्य सह कुटुंबस्य आञ्जयगोत्रोर्भवस्य शेषाद्रिनामनिकस्य इन्दुमतीनामनिकस्य अच्युतनामनिकस्य अखिलनामनिकस्य कौलिन्यानामनिकस्य कलशनामनिकस्य सह कुटुंबस्य देवगोत्रोर्भवस्य गंगाधरनामनिकस्य लक्ष्मीनामनिकस्य प्रशान्तनामनिकस्य ममतानामनिकस्य निष्कानामनिकस्य संदीपनामनिकस्य शिवानीनामनिकस्य अश्विनामनिकस्य श्रीकान्तनामनिकस्य सह कुटुंबस्य कौन्डिन्यगोत्रोर्भवस्य गंगाधरनामनिकस्य लक्ष्मीनामनिकस्य भरतगोत्रोर्भवस्य वशिष्ठमहानिगोत्रोर्भवस्य सुजातानामनिकस्य चरणनामनिकस्य साई अरुणनामनिकस्य सह कुटुंबस्य जलपालगोत्रोर्भवस्य श्रीलतानामनिकस्य बालविघ्नेशनामनिकस्य मणिकण्ठानामनिकस्य पौर्णिमानामनिकस्य सह कुटुंबस्य दिव्यगीतानामनि सह कुटुंबस्य सह कुटुंबस्य सह कुटुंबस्य अनन्य मम अस्माकं सह कुटुंबानां क्षेम धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि धर्मार्थ काममोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं श्री वल्ली देवसेना समेत
स्वामी देवता श्री वल्ली देवसेना समेत श्री स्वामी पूजनं च अहं करिष्ये నమస్కరించుకోండి. మీ మనసులో కోరికలు ఆ స్వామి వారికి అమ్మవారికి చెప్పుకోండి. ఓం శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. ఓం హే స్వామినాథ కరుణాకర దీనబంధో శ్రీ పార్వతీ శముఖ పంకజ పద్మబంధో శ్రీశాది దేవకర పూజిత పాద పద్మ వల్లీ సనాథమదే దేవాదిదేవదేవరాజనాథ దేవేంద్ర వంద్యమద పంకజ పంచుపాద దేవర్షినారమణేంద్ర సుఖేత కీర్తే వల్లీ సనాథమదే కరావలంబం నిత్యాన్నదానదాదిలోకహారి తస్మాత్ ప్రధానవైవోర్ధభక్తకామ శ్రుత్యాగం ప్రణవాశ్చర్యస్వరూప వల్లీ సనాథమదే కరావలంబం క్రౌచాసురేంద్రవరిఖండ శక్తిశూల పాశాదిహస్త్రపరిమండిత దివ్యపాణి శ్రీకుండలీశతుతుండశకేంద్రవాహ వల్లీ సనాథమదే కరావలంబం శ్రీ వల్లీ దేవసేనాసురేంద్ర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినః సర్వోపచారార్థే ప్రార్థనార్థే నమస్కారాన్ని సమర్పయామి. అమ్మా ఓం విష్ణుశ్చ శ్రియం దధాతు పశుపతిః పశూన్ దధాతు కుబేరశ్చ ధనం దధాతు సర్వా దేవతా అమృతం దధాతు అధశ్రేకరం చ పౌత్రం చ లక్ష్మీం చ కీర్తిం దధాతు తథస్సు లక్షణకో సుభద్రం చ వాయువేగాస్తురం గమత్తగజా సుఖాసం చ సుకృతారోమా.
వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం సాయి లక్ష్మీనగర్ బోర్గాంపి. ఈరోజు చైత్రశుద్ధ షష్ఠి సందర్భంగా ఉదయము స్వామివారికి అభిషేకములు నిర్వహించి విశేషమైనటువంటి అలంకారం చేసి తదనంతరము స్వామివారికి పుణ్యావచనము కళ్యాణోత్సవం నిర్వహించడం జరిగింది. మరియు అన్నదాన కార్యక్రమం కూడా ఈరోజు చేపట్టడం జరిగింది. ప్రతి చైత్రశుద్ధ షష్ఠి వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం శ్రీ సాయి లక్ష్మీనగర్ బోర్గాంపి. ఈరోజు చైత్రశుద్ధ షష్ఠి సందర్భంగా స్వామివారికి ఉదయం నుండి విశేషమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మొదలుగా అభిషేకాలు స్వామివారికి అభిషేకం చేసి ఉత్సవమూర్తులకు కూడా అభిషేకం నిర్వహించి తదనంతరము పుణ్యావాచనము మరియు కళ్యాణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 1000 మంది భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఈ ఉత్సవాలను జయప్రదం చేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమాలు మేము ప్రతి సంవత్సరము ఇదే విధంగా నిర్వహిస్తుంటాము. ప్రతి సంవత్సరము చైత్ర శుద్ధ షష్ఠి రోజు నాడు మరియు శ్రావణ శుద్ధ షష్ఠి నాడు తదుపరి స్వామివారి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి మార్గశిర శుద్ధ షష్ఠి రోజు స్వామివారికి విశేషమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తాము. మరియు ఆ రోజు స్వామివారి యొక్క కళ్యాణోత్సవం కూడా నిర్వహించడం జరపబడుతుంది. డిసెంబర్లో ఎప్పుడూ వార్షికోత్సవం నిర్వహిస్తాము. మరియు ఇవే కాకుండా ప్రతి మంగళవారము స్వామివారికి అభిషేకాలు నిర్వహించి పల్లకి సేవ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి కృతికా నక్షత్రము రోజున ఇక్కడ మన మనసులో ఏదైనా ఒక కోరిక తలుచుకొని స్వామివారికి ముడుపు కట్టినట్టయితే అది సక్సెస్ అవుతుంది అనేటువంటి నమ్మకం చాలామందిలో ఉంది. ప్రతి కృత్తికా నక్షత్రం రోజునాడు ముడుపుల కార్యక్రమం కూడా నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నాము. 2015 సంవత్సరం నుండి ఇప్పటికీ 8 సంవత్సరాల నుంచి ఈ దేవాలయము ఎంతో ప్రశస్తంగా శ్రీ హంపి పీఠాధిపతి గారి దివ్య కరకమలం నుంచే ప్రారంభించబడినప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతో ఘనంగా స్వామివారికి సేవించిన వారికి వారు కోరుకున్న కోరికలు సఫలీకృతమవుతూ దినదినాభివృద్ధి చెందుతూ గుడి ఈరోజు ఈ పరిస్థితిలో చాలా ఉన్నతంగా నడుస్తుంది. ఇక్కడ ఎవరైతే మొక్కులు కోరుకుంటారో వారికి స్వామివారి యొక్క కృపా కటాక్షాలు ఎల్లవెల్లలా లభిస్తాయి. భక్తులందరూ స్వామివారి కృపకు పాత్రులు అవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. మేము ఈ స్వామివారి యొక్క ఆలయము మొత్తము చందాదారుల ద్వారానే, డోనర్స్ ద్వారానే
నిర్మాణం చేయడం జరిగింది. ఈ ఆలయం కట్టిన తర్వాత పంతులు గారికి కూడా ఒక గృహం నిర్మాణం చేసినాము. తదనంతరము అన్నదాన భవనం కూడా నిర్మాణం చేసుకున్నాము. ఈ విధంగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇప్పటి వరకు స్వామివారి కృపతో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నాము. ఇప్పటి నుంచి కూడా కొన్ని కార్యక్రమాలు ఇంకా చేసేటి ఉన్నాయి. భక్తులందరూ తమకు తోచిన విధంగా ఈ గుడి కొరకు సహకరించి డబ్బు రూపకంగా కానీ ధాన్య రూపకంగా కానీ సహకరించి ఈ గుడి అభివృద్ధికి సహకరిస్తారని భక్తులందరికీ మనవి చేస్తున్నాము. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం.